హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ లేఖనము నుండి ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. పరిశుద్ధ లేఖనము నుండి ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆవిరి భూమి నుండి లేచి 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రములో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను. చాలు. ఇక్కడ ఈ దినమందు ఈ వాక్యాన్ని ఎందుకు తీసి చదివానంటే, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం అనేది ఒకటి ఉంది. ఈ ముఖ్యమైనటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఇది ఏమిటంటే మరణం గురించి, మనిషి జన్మం గురించి, ఈ రెండింటిని కూడా తెలుసుకోవాలని, తెలియనటువంటి వారికి తెలియపరచాలని ఈ దినమందు స్పష్టంగా వాక్యము ద్వారా ప్రభు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఆమేన్. ఇక్కడ చదవబడినటువంటి పరిశుద్ధ లేఖనాన్ని పరిశీలన చేసినట్లయితే, దేవుడైన యెహోవా నేల మట్టి నుండి నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువును ఓదగా నరుడేమయ్యాడు? జీవాత్మయ్యాడు. హల్లెలూయా. ఇక్కడ చూశారు, దేవుడైనటువంటి యెహోవాయే నేల మట్టి నుండి ఒక బొమ్మనుగా చేసి, ఆ బొమ్మనుగా చేసిన తర్వాత ఆయనలో ఉన్నటువంటి ఆత్మను ఏం చేశాడు? దేవుడు చేసినటువంటి ఆ బొమ్మలోనికి ఆ ఆత్మను ఊదాడు. ఎప్పుడైతే ఆ ఆత్మను ఊదాడో అప్పుడు నరుడు జీవాత్మను పొందుకున్నాడు. ఏం పొందుకున్నాడు? నరుడు జీవాత్మను పొందుకున్నాడు. ఎలా పొందుకున్నాడు నరుడు జీవాత్మను? దేవుడైనటువంటి యెహోవా, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు చూసినట్లయితే నేల నుండి కొంత మట్టిని తీసి, ఎక్కడ నుండి తీసాడంట? నేల నుండి కొంత మట్టిని తీసి ఆ మట్టితో ఒక బొమ్మను రూపించి, ఒక బొమ్మగా దానికి ఒక రూపాన్ని ఇచ్చి నాసిక రంధ్రములో జీవవాయువు ఊదేడు. ఏముదేడు? నాసిక రంధ్రములో జీవవాయువును ఊదేడు. ఆ జీవవాయువును ఊదిన తర్వాత నరుడు జీవాత్మ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నరుడు జీవాత్మను కలిగి ఉన్నాడు. ఎందుకని దేవుడు నేల మట్టి నుండి నరుని చేయాలని అనుకున్నాడు అనంటే, జీవము కలిగిన దేవుడు మానవులతో నివాసం ఉండాలని ఆయన ఆశపడ్డాడు. హల్లెలూయా. ఏం చేశాడు? జీవము గల దేవుడు మానవులతో నివాసం ఉండాలి అని భూమి మీద తాను కోరుకున్నాడు. కాబట్టి తన రూపాన్ని ఇచ్చి ఎలా చేశాడు? ఇవ్వటము కూడా చూసారా? తన రూపం ఎలా అయితే ఉందో తన రూపం మాదిరిగానే మానవుని సృజించాడు. అంతేకాని దేని నుండి కూడా మానవుడు రాలేదు. చాలా మంది అంటారు మానవుడు సైన్స్ లో ఏమని చూస్తారు? మన సైన్స్ లో కోతి నుండి
మనిషి వచ్చాడు అని చెప్పి సైన్స్ చెబుతుంది. కానీ ఇక్కడ దేవుడు మనకి ఇచ్చినటువంటి గ్రంథంలో స్పష్టంగా తెలియపరిచాడు. మానవుడు ఎలా వచ్చాడంట? మన్నులో నుండి. ఆ మన్నులో నుండి మానవుని దేవుడు తన రూపముగా మార్చి తనలో ఉన్నటువంటి ఆత్మను నరునిలోనికి ఇచ్చినప్పుడు అది పొందుకున్నటువంటి నరుడు జీవాత్మ కలిగి ఉన్నాడు. హల్లెలూయా! జీవాత్మను కలిగి ఉన్నాడు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఈ జీవాత్మను పొందుకున్నటువంటి నరుడు దేవునికి ఎందుకు దూరం అయిపోయాడు అనేది ఆలోచన చేయాలి. ఇక్కడ నీకు ఆత్మనిచ్చినటువంటి దేవుడు, నీకు దేహాన్ని ఇచ్చినటువంటి దేవుడు చూసినట్లయితే పరిశుద్ధుడు. ఎవరైనా పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టే మానవుని కూడా పరిశుద్ధుడిగా చేసి ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మానవుని కూడా పరిశుద్ధునిగానే చేసి ఉన్నాడు. అలా పరిశుద్ధునిగానే చేసి ఉన్నాడు కాబట్టి దేవుడు నియమించినటువంటి ఆ ఏదైనా వనములో ప్రతిదినము కూడా సాయంత్రము పూట తాను చేసినటువంటి ఆ మనుష్యునితో మాట్లాడుతూ ఉన్నాడు. చూసారా? ఆయన పరిశుద్ధుడు కనుకే ఆయన మాట అనేది అందులో ఉన్నటువంటి ఆ మానవునికి వినపడింది. అర్థమవుతున్న వాక్యం? ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన ప్రతి దినము కూడా తాను చేసినటువంటి మనుష్యునితో ప్రతి దినము కూడా సల్లపోటలా మాట్లాడుతూ ఉన్నాడు. చూసారా? ఎంత చక్కని వర్తమానము! ప్రతి దినము కూడా. ఎందుకంటే అక్కడ రూపింపబడినటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మ అనేది పొందుకొని ఉన్నాడు కాబట్టి అతడు దేవునితో మాట్లాడగలుగుతున్నాడు. హల్లెలూయా! కానీ ఉండగా ఏమైందంటే ఉండంగా నరుడు దేవునితో ఉండటానికి ఇష్టపడ్డాడా? ఇష్టపడలేదా? ఎందుకని ఇష్టపడలేకపోయాడు? ఎందుకంటే దానికంటే ముందుగానే అపవాది చూసినట్లయితే తన నివాస స్థలమును విడిచిపెట్టి ఎక్కడ పడిపోయింది? ఈ భూమి మీదకి పడిపోయి ఉంది. ఎందుకని భూమి మీదకు పడిపోయింది అపవాది? తాను హృదయములో అనుకున్నటువంటి మాటలు పరిశుద్ధుడైనటువంటి దేవుడు గమనించి ఆ పరిశుద్ధమైనటువంటి స్థలములో పాపాత్ములకు చోటు లేదు కాబట్టి పాపాత్ములు అనేది దేవుడితో నివసించడానికి వీలు లేకుండా దేవుడు ఆ పాపిగా ఉన్నటువంటి ఆ అపవాదిని ఏం చేశాడు? భూమి మీదకు త్రోసివేశాడు. హల్లెలూయా! అందరికీ అర్థమవ్వాలని చక్కగా మీకు వివరంగా వాక్యాన్ని బోధిస్తున్నాను. మరి అలా పడిపోయినటువంటి అపవాది చూసినట్లయితే అతడు అరణ్యంలో ఉన్నాడు. ఆ పడిపోయినటువంటి అపవాది అరణ్యంలో ఉన్నాడు. ఇక్కడ దేవుడు చేసినటువంటి సృష్టిని చూసినట్లయితే ఆ సృష్టిలో దేవుడు నియమించినటువంటి ఆ ఏదేను వనమే ఉంది. మిగతాది చూసినట్లయితే ఖాళీ ప్రదేశము, ఎస్మంటి ప్రదేశము, ఖాళీ ప్రదేశము. మరి ఆ ఖాళీ ప్రదేశంలో పడినటువంటి అపవాది ఎలా అయినా కానీ తన కంటికి విప్పుగా ఉన్నటువంటి ఆ ఏదేను వనమును చూసిందో, తన కంటికి అందముగా ఉన్నటువంటి ఆ ఏదేను వనమును చూసిందో, చూసిన తర్వాత ఎలా అయినా కానీ అందులోనికి వెళ్ళాలి, అని ఆశ కలిగింది.
ఎవరికి ఆశ కలిగింది? అపవాదికి. అపవాదికి ఆశ కలిగింది కాబట్టి దేవుడు తాను చేసినటువంటి జంతువులలో సర్పము ఎలా ఉందంట? యుక్తి కలిగినది. ఇక్కడ అపవాది ఎవరిని వాడుకున్నాడు? సర్పాన్ని వాడుకున్నాడు. దేవుడు చేసినటువంటి సృష్టిలో ప్రతి ఒక్క జీవి కూడా మాట్లాడుతూ ఉండేది. ఏం చేసేది? ప్రతి ఒక్క జీవి కూడా మాట్లాడుతూ ఉండేది. ఎవరితో మాట్లాడేవి? ఆదాము అవ్వలతో. ఆదాము అవ్వలతో ప్రతి దినము అక్కడ ఉన్నటువంటి జీవులన్నీ కూడా మాట్లాడుతూ ఉండేవి. ఎందుకు మాట్లాడుతూ ఉండేవంటే ఆదాము వాటికి పేర్లను పెట్టి ఉన్నాడు. హల్లెలూయా! వాటికి పేర్లు పెట్టి ఉన్నాడు కాబట్టి ప్రతిదినము కూడా అవన్నీ మాట్లాడుతూ ఉండేవి. కానీ ఇక్కడ చూసినట్లయితే అపవాది సర్పములో ప్రవేశించి ఏమి చేశాడు? మోసగిచ్చాడు. మరి మోసగిచ్చిన తర్వాత వీరందరూ ఏమైపోయారు? వారిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ఏమైపోయింది? పక్కకెళ్ళిపోయింది. పరిశుద్ధాత్మ మానవులో ఉంటేనే దేవుడు వారితో మాట్లాడగలుగుతాడు. పరిశుద్ధాత్మ ఆ మానవులో ఉంటేనే మాట్లాడగలుగుతాడు. మరి పరిశుద్ధాత్మ పోయిన తర్వాత దేవుడు చూసినట్లయితే తాను నియమించినటువంటి ఏదేను వనములకు చుట్టూ కూడా ఏమేశాడు? కంచె వేసి, దేవుని యొక్క కంచె వేసి కెరూబులను శరభులను ఆ జీవ వృక్షముకు పోవు ద్వారము దగ్గర నిలబెట్టి ఉన్నాడు. హల్లెలూయా! ఈ భూమి మీద ఎలా అయితే ఏదేను వనములు దేవుడు వేసి ఉంచాడో అలాగనే పరలోకములో కూడా ఇటువంటి ఏదేను వనములు నిర్మించి ఉన్నాడు. చూసారా? పరలోకంలో కూడా ఇటువంటి ఏదేను వనం అనేది నిర్మించి ఉన్నాడు. ఎప్పుడైతే మానవుడు తన ఆజ్ఞను అతిక్రమించి తినకూడనటువంటి పండును తిన్నాడు, అప్పుడే మానవునిలోనికి ఏమి లెక్కింపబడింది? మరణం అనేది లెక్కింపబడింది. ఎందుకంటే దేవుని నోటి నుండి ఒక వాక్కు స్పష్టంగా బయలుపరిచాడు. ఏమిటా వాక్కు? ఆ ఫలము నువ్వు తినగచ్చు, నీ కనులు తెరవబడతవి, తర్వాత చనిపోతావు. చూసారా ఎంత చక్కగా తెలియపరిచాడు? ఆ ఫలము తిన్న తర్వాత ఆ తిన్నటువంటి వ్యక్తి కనులు అనేవి తెరవబడతవి. రెండవదిగా చూసుకున్నట్లయితే మరణం అనేది రూపింపబడింది. హల్లెలూయా! అలా మరణం అనేది మానవునికి రూపింపబడింది. అసలు చూసినట్లయితే ఆది కాండము మొదటి వాక్యములో అంటాడు, చదువు మొదటి వాక్యం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చూసారా? దేవుడు ఏం చేశాడు? ఆదియందు పూర్వకాలమందు దేవుడు చూసినట్లయితే తన ప్రణాళిక పరలోకమందు ఎలాగైతే ఉందో అలాగనే భూమి మీద కూడా ఉండాలని దేవుడు ఆశించి ఏమి చేశాడు? వీటన్నిటిని కూడా సృష్టించి దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఇవన్నీ ఎవరి చేతిలో పెట్టాడు? ఆదాము చేతిలో పెట్టాడు. హల్లెలూయా! మొదటి మానవుడు ఎవరు? ఆదాము. ఇదంతా ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఏవటానికి దేవుడు ఆదాములకు ఏమిచ్చాడు? హక్కు ఇచ్చాడు. హల్లెలూయా! మరి ఆ హక్కు పొందుకున్నటువంటి ఆదాము మరి ఎవరికి లోబడి ఉండాలి? దేవునికి మాత్రమే లోబడి ఉండాలి. కానీ ఇక్కడ చూసారా? అపవాది ఎవరిని మోసగిచ్చింది?
అవ్వను మోసగించింది. ఎందుకని అవ్వని మోసగించింది? దేవుడైనటువంటి యెహోవా చెప్పినటువంటి ఆజ్ఞ ఎవరికి చెప్పాడు? దేవుడు ఆదాముకు చెప్పాడు. హల్లెలూయా! ఆదాముకే దేవుడి ఆజ్ఞను చెప్పి ఉన్నాడు. కానీ ఆయన ప్రకటనలో నుండి వచ్చినటువంటి ఈ స్త్రీయే ఎవరుగా పిలువబడుతున్నారు? అవ్వగా పిలువబడుతుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే అపవాది ఏమని చెప్పింది? నీవు ఈ పండు తినచో సరిపోవు, నీ రూపము దేవదూత వలె ఉంటుంది. ఎలా ఉంటుందంట? దేవదూత వలె నీ రూపం ఉంటుంది, నువ్వు ఈ పండు తింటే చనిపోవు అని చెప్పినప్పుడు శోధకుడు మాట్లాడినటువంటి అవ్వమ్మ ఏం చేసింది? ఆ పండును తినివేసింది. చూసారా? శోధకుడు ఏ సమయంలోనైనా కానీ ఎవరినైనా కానీ ఏం చేస్తాడు? మార్చివేయగలడు. శోధనతో మార్చివేయగలడు. ఆడి శోధనలోనికి వెళ్లకుండా ఉండాలని దేవుడు మనతో సహవాసము చేయాలని ఆయన ఆత్మను మనలో ఉంచితే ఏమైపోయింది? ఆ అపవాది చేతిలో మోసపోయి తినకూడనటువంటి ఫలాన్ని తినివేసేది. ఆమె తిన్న తర్వాత చూసినట్లయితే ఆ ఫలమును తీసుకొని ఎవరికి ఇచ్చింది? ఆదాములకు కూడా ఇచ్చింది. మరి ఆదాము అడిగాడా? ఈ ఫలములు ఎక్కడి నుండి తీసుకొచ్చామని అడిగాడా? అడగలేదు. అడగకుండా తన భార్య ఇచ్చిందని చెప్పి ఏం చేశాడు? తినివేశాడు. మరి అది తిన్న తర్వాత దేవుడు అడిగినప్పుడు సమాధానం అనేది ఎలా ఉండాలి? కరెక్ట్గా ఉండాలి. అవునా కాదా? తప్పు చేసిన తర్వాత ఆ తప్పును నువ్వు ఒప్పుకున్నట్లయితే ఈ శిక్ష అంత కష్టతరముగా ఉండేది కాదు. ఉంటుందా అంత కష్టతరంగా? ఎప్పుడైనా ఒకటి జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా ఏదైనా తప్పు చేసినప్పుడు పై అధికారులు అడుగుతారు, నిజముగా నువ్వు ఈ తప్పును చేసి ఉంటే ఒప్పుకో అంటారా? అంటారు. పై అధికారి అన్నప్పుడు నువ్వు నిజంగా తప్పు చేసినట్లయితే ఒప్పుకున్నావు అనుకో, నీకు ఎక్కువ దెబ్బలు పడతాయా? శిక్ష అనేది నీకు ఎక్కువగా ఉంటుందా? ఉండదు. నీకు తగ్గించి శిక్షను వేస్తాడు. ఎందుకంటే నువ్వు నిజముగా పశ్చాత్తాపడ్డావు కాబట్టి, నీ పాపాన్ని ఒప్పుకున్నావు కాబట్టి ఏం చేస్తాడు? తగ్గిస్తాడు. హల్లెలూయా! కానీ ఇక్కడ చూసినట్లయితే ఒకరి మీద ఒకరు నెట్టుకుంటున్నారు, కానీ ఎవరు కూడా నేను తినకూడనటువంటి ఫలాన్ని తిన్నామని ఒప్పుకునటం లేదు. ఇది చూసినటువంటి దేవుడు కోపం వచ్చింది రాదా? మరి కోపం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? వారిని ఆ పరిశుద్ధమైనటువంటి స్థలంలో వీరెవ్వరు కూడా ఉండకుండా ఏం చేశాడు? గెంటి వేశాడు. హల్లెలూయా! బయటకు పంపించి వేశాడు. పంపించేసి దాని చుట్టూ కూడా కంచెను వేసి కెరూబులను సెరూబులను ఎక్కడ నిలబెట్టాడు? జీవవృక్షము పోయేటువంటి మార్గములో వాటిని అటు ఇటు నిలబెట్టాడు. హల్లెలూయా! చూసారా? దేవుని వాక్యం ఎంత స్పష్టంగా తెలియపరిచాడు. ఎందుకంటే ఈ నరుడు ఇంకాను ఈ ఏదైనా వనంలో ఉన్నట్లయితే తన చెయ్యి చాచి ఏం చేస్తాడంట? తన చెయ్యి చాచి ఆ జీవ వృక్ష ఫలమును కూడా ముట్టినట్లయితే ఏమైపోతుంది? ఇక నరుడు జీవితాంతము కూడా బ్రతికే ఉంటాడు. హల్లెలూయా! నరుడు జీవితాంతము కూడా తను బ్రతికే ఉంటాడు ఆ ఫలాన్ని కానీ తింటే. కానీ ఇక్కడ చూసినట్లయితే దేవుని నోటి నుండి ఒక వాక్కు వచ్చింది. ముందుగానే ఆజ్ఞించినప్పుడు
ఒక వాక్ అనేది వచ్చింది. ఏమిటి ఆ వాక్ అంటే, ఇక్కడ ఉన్నటువంటి తోట ఫలములో ఏ చెట్టు ఫలమునైనా కానీ నువ్వు తిను, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి ఫలమును జోలికి నువ్వు వెళ్ళవద్దు అన్నాడా అనలేదా? మరి అన్నాడు కదా. అన్నాక మళ్ళీ ఆయన ఏమన్నాడు? అది తినొచ్చు, నీ కనులు తెరవబడతవి, నువ్వు మంచి చెడులను తెలుసుకుంటావు, నీవు మరణిస్తావు అని దేవుడు చక్కగా తెలియపరిచాడు. మరి అలా తెలియపరిచినటువంటి దేవుడు, మాట ఇచ్చినటువంటి దేవుడు మరిచిపోతాడా? మరిచిపోడు కదా. కానీ ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఏకంగా నువ్వు భూమిలోనే ఉండిపోయేటట్లు చేశాడా? లేదు. ఎందుకంటే అక్కడ తోటలో చూసినట్లయితే మంచి చెడువులను తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలము ఉంది, జీవ వృక్ష ఫలము ఉంది. ఎలాగైతే అక్కడ రెండు ఉన్నవో అలాగే మానవుల్లో కూడా రెండు ఉన్నవి. ఏమిటా రెండు? ఒకటి శరీరము, రెండవది ఆత్మ. హల్లెలూయా. ఈ శరీరము మంచి చెడువులు తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలములను తిన్నావు కాబట్టి ఈ శరీరానికే శిక్ష అనేది పడింది. హల్లెలూయా. ఆత్మ అనేది దేవుని యొద్ద నుండి వచ్చినది కాబట్టి అది మరలా ఆయన యొద్దకు వెళ్ళాల్సినటువంటి సమయంలో ఆయన పిలుస్తాడు. ఆయన పిలిచినప్పుడు ఈ మృతులందరూ కూడా ఏం చేస్తారు? ఈ మృతులందరూ కూడా సమాధులలో నుండి లేస్తారు పైకి. ఎలాగైతే దేవుడు ఆ ఏదేను వనములో రెండు వృక్షాలను ఉంచాడో మానవునిలో కూడా రెండు ఉండేటట్లుగా చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? ఆ రోజు ఆదాము తింది ఏమి వృక్షము? మంచి చెడులను తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలాన్ని తిన్నాడు. అందుకే దేవుడు చెప్పినట్లుగానే ఆయన కనులు తెరవబడ్డవి, సాగు అనేది లెక్కించబడింది. స్పష్టంగా అర్థమవుతుందా వాక్యం అనేది? ఇంకా మీకు వివరంగా కావాలా? ఇంకా వివరంగా కావాలంటే మనం ముందుకు వెళ్ళలేము. అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని ఎంతలా మీకు విడదీసి చెప్పేవారు ఉండరు, ఉంటారా? మరి ఎంతలా విడదీసి చెబుతున్నా కానీ వాక్యం అనేది అర్థం కాలేదంటే అపవాది ఈ వాక్యాన్ని నీ హృదయంలో విత్తబడేటట్లుగా చేయగల వాడు దొంగిలించడానికి సిద్ధముగా ఉంటాడు. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని బోధిస్తున్నటువంటి నాపై మీ ధ్యాస ఉంచండి. అప్పుడు అపవాది మీలో ఉన్నటువంటి వాక్యాన్ని దొంగిలించగలదు. హల్లెలూయా. కానీ ఆత్మ అనేది దేవుని యొద్ద నుండి వచ్చినది కాబట్టి మరలా దేవుని చెంతకు చేరాలి. మీకు రెండవదిగా చెబుతున్నాను. ప్రసంగి 12:7. ప్రసంగి 12వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఒక వాక్యాన్ని స్పష్టంగా తెలియపరుచుతున్నాడు. మొన్నైనది వెనకట వలె మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. హల్లెలూయా. ఇక దేవుడు స్పష్టంగా ఒక వాక్యాన్ని తెలియపరిచాడు. ఇక్కడ ఏమని తెలియపరిచాడంటే మొన్నైనది వెనకటి వలె. అంటే మొదటి మానవుని దేని నుండి తీశాడు? ఈ మట్టిలో నుండి తీశాడు. కాబట్టి అందరూ ఎక్కడికి చేరాలి? ఈ మట్టిలోనికే
చేరిపోవాలి. రెండవదిగా చూసినట్లయితే ఆదాము ఆ జీవ వృక్ష ఫలాన్ని పట్టుకొనలేదు కాబట్టి ఆ ఆత్మ అనేది ఎవరి వద్ద నుండి వచ్చిందో మరలా ఆయన యొద్దకే చేరాలి. హల్లెలూయా. చూసారా ఎంత స్పష్టంగా తెలియపరిచారు. ఆత్మ అనేది దేవుని యొద్ద నుండే వచ్చింది కాబట్టి మరలా ఆ ఆత్మ దేవుని యొద్దకే చేరాలి. ఈ మన్ను అనేది నువ్వు మట్టిలో నుండే తీయమంటావు కాబట్టి ఇది దేనికి పనికిరానటువంటిదిగా మారిపోయింది. హల్లెలూయా. ఎప్పుడైతే మానవుడు దీన్ని పట్టుకున్నాడో, తినకూడనటువంటి ఫలాన్ని పట్టుకున్నాడు, అప్పుడే ఈ శరీరం దేనికి కూడా పనికిరానటువంటిదిగా మారిపోయింది. అర్థమవుతుందా? నన్ను ఒక వ్యక్తి అడిగాడు. ఆ వ్యక్తి పేరు చెప్పడం లే, కానీ మన మందిరానికి వస్తున్నటువంటి ఒక సహోదరుడు నన్ను ఒక మాట అడిగి ఉన్నాడు. మానవులుగా ఉన్నటువంటి మనము ఎంతకాలం బతకాలి, ఎందుకు బతకాలి, ఎందుకు బ్రతికిన తర్వాత మానవుడు చనిపోతున్నాడు, బ్రతికినంత కాలం ఎలా బ్రతకాలి అని ఒక మాటను అడగటం జరిగింది. అందుకనే ఈ దినాన ఈ వాక్యము అతనికి కూడా అర్థం కావాలని స్పష్టంగా విడదీసి మరి చెబుతున్నా. ఈ వాక్యాన్ని ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆది కాండం వచ్చేసరికి అది ఎవరు చెప్పినా కానీ అది వినాలి మొదట. ఎందుకంటే ఈ సృష్టి రహస్యం మొత్తము కూడా ఈ ఆది కాండంలోనే ఉంది. ఈ సృష్టి రహస్యము. అందుకని దాని గురించి ఎవరైనా కానీ ఎంతటి వారైనా కానీ చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని స్పష్టంగా వినాలి. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటిది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మాటను తెలియపరుస్తూ ఉంటారు. ఎందుకంటే మొత్తం ఒక్కసారి చెబితే కూర్చొని వినలేరని ఒక్కొక్కరు ఒక్కొక్క భాగాన్ని వర్ణిస్తూ ఉంటారు. అర్థమవుతుందా? కానీ నేను ఈ దినం వర్ణించేటువంటి వాక్యం ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా తెలుసుకోవాలి. అసలు మానవుడు ఎందుకు కష్టపడాల్సి వస్తుంది, అసలు మానవుడు కష్టపడినటువంటి దాని వల్ల భూమి మీద ఫలితం ఉందా, అసలు మానవుడు అనుకునేటువంటి ఆశ వంటిది, ఆ ఆశ మానవుడు బ్రతికుంటేనా, చనిపోతే కూడా ఆ ఆశ ఉంటుందా, అసలు చనిపోయినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళతాడు, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి మర్మాలు. ఈ మర్మాలు తెలుసుకునేటప్పుడు అపవాదికి ఎవ్వరు కూడా చోటు ఇవ్వద్దు. హల్లెలూయా. అపవాదికి చోటు ఇచ్చినట్లయితే ఈ వాక్యాన్ని నువ్వు వినలేవు, ఈ వాక్యము నీ హృదయంలోనికి వెళ్ళదు. మూడవదిగా చూసుకున్నట్లయితే ఆది కాండము 3వ అధ్యాయము 19వ వచనం. ఆది కాండము 3వ అధ్యాయము 19వ వచనం. నీవు నేలకు తిరుగు చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నీవు నేల నుండి తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మరల మన్నైపోదువు. చూసారా ఎంత చక్కని వర్తమానాన్ని దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ఇటువంటి వాక్యాలు ఇవే జీవాహారం అంటారు. చూసావా, ఇవే జీవాహారం. యేసు ప్రభుల వారిని వెంబడించినటువంటి వారు ఎవరైతే పూర్ణ మనస్సు కలిగి దేవుణ్ణి వెంబడించారో వారందరూ కూడా చూసినట్లయితే 3 దినముల వరకు ఎటువంటి ఆహారాన్ని కూడా పుచ్చుకోవాలి. ఒకసారి చూసినట్లయితే వాక్యములు 3 దినాల వరకు కూడా ఎటువంటి ఆహారాన్ని కూడా పుచ్చుకోవాలి. కానీ తర్వాత వారు తిరిగి వెళ్ళేటప్పుడు దేవుడు వారిని ఉట్టి కడుపుతో పోనీయకుండా వారికి కావాల్సినటువంటి ఆహారాన్ని సమకూర్చి
పంపించాడు. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి వారు తిన్నటువంటి ఆహారం చూసినట్లయితే ఏమి ఆహారం? అది జీవాహారము. ఈ వాక్యమే మనకు జీవాహారముగా ఉన్నది. చూసారా? కూర్చున్నటువంటి వారికి ఈ వాక్యాన్ని వినాలంటే ఎలా ఉంటుంది? ఎప్పుడు వదిలిపెడతాడా అన్నట్టు ఉంటుంది. కానీ ఇక్కడ చెప్పేటువంటి వ్యక్తికి ఇది జీవాహారం. ఎందుకంటే మనం చెప్పేటప్పుడు అక్కడ వినేటువంటి వ్యక్తి కూడా ఎటువంటి ఆలోచన లేకుండా ఈ వాక్యాన్ని స్పష్టంగా వింటే అతనికి కూడా ఈ ఆహారం పొందుకునేటువంటి ధన్యత అనేది ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ చూసారా, దేవుడు సరే వారిని పంపించేశాడు. ఎందుకంటే అది పరిశుద్ధమైన స్థలము, అందులో పరిశుద్ధులు మాత్రమే ఉంటారు. ఇక దేవునితో సహవాసం అనేది మానవునికి లేదు. ఇక దేవుడు వీరి కొరకు రావాల్సినటువంటి అవసరం అనేది లేదు. కానీ ఒకానొక సమయంలో రావాల్సినటువంటి అవసరము ఉంది. అప్పటిదాకా మానవుడు భూమి మీద పడాల్సినటువంటి శ్రమ అనుభవించాల్సి ఉంది. చూసారా, చక్కగా ఎటువంటి పనైనా పెట్టాడా ఇక్కడ ఆదాము హవ్వలకు ఏదైనా వనంలో? ఎటు చూసినా కానీ విస్తారమైన పొలాలు, వారు ఎంత సమృద్ధిగా తిన్నా కానీ తరగనటువంటి ఆహారము, దీనినంతటినీ కూడా పోగొట్టుకొని మానవుడు ఏం కోరుకున్నాడు? కష్టాన్ని కోరుకున్నాడు. లేనిపోయినటువంటి కష్టాన్ని కోరుకున్నాడు. మరి ఆ కష్టం ఎలా ఉంటుందో తెలియటానికి స్పష్టంగా ఇక్కడ బయలుపరిచాడు. నీవు నేలకు తిరిగి చేరేంత వరకు కూడా నీ ముఖము చెమట కారుతూ ఉంది. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు చెమట కారేంత వరకు కూడా కష్టపడాలి. మొదట నీవు ఇచ్చినటువంటి ఆహారం చూసినట్లయితే కష్టపడకుండా దేవుడు మనిషికి ఆహారాన్ని ఎంత తిన్నా కానీ సమృద్ధమైన ఆహారాన్ని ఇచ్చాడు. అది పోగొట్టుకున్నటువంటి మానవుడు ఈ శరీరానికి ఏమి కావాలి? ఆహారం అనేది కావాలి. ఈ పొట్ట నిండాలి. ఈ పొట్ట నిండాలంటే ఏం చేయాలి? కష్టపడాలి. అసలు ఏదేను వనంలో చూసారా, మానవుడు అక్కడ చూసినట్లయితే కనీసం నీళ్లు కూడా పట్టినట్టు లేదు. నీళ్లు కూడా పట్టాడా? ఎందుకని మానవుడికి దేవుడు అంత గొప్ప హోదా ఇచ్చాడో తెలుసా? ఆయన రూపాన్ని ఇచ్చాడు కాబట్టి, ఆయన రూపాన్ని ఇచ్చి ఆయన ఆత్మ నీలో నిలిచి ఉండేటట్టు చేశాడు కాబట్టి ఆయన నీకు కష్టం అనేది తెలియకుండా సమృద్ధమైనటువంటి ఆహారాన్ని అక్కడ పొదువు లేకుండా ఉంచాడు. మానవుడు దాన్ని ఉపయోగించుకోవడం చేతకాదు. దేవుని ఆజ్ఞకు లోబడటం చేతకాదు. కష్టపడే వ్యక్తిని చూడండి మీరు ఎప్పుడైనా కానీ, అతను ₹1 ఖర్చు పెట్టాలంటే 10 సార్లు ఆలోచిస్తాడు. ఎన్నిసార్లు ఆలోచిస్తాడు? 10 సార్లు ఆలోచిస్తాడు. ఎందుకంటే అది తన కష్టంతో సంపాదించినటువంటి రూపాయి కాబట్టి ఆ రూపాయి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. అది తెలియనటువంటి వారు ఏమనుకుంటారు? పిసనారి, వీడి పిసనారి అని అంటారు. కానీ ఆ రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు తన కష్టాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. ప్రతి ఒక్కరు కూడా ఎంత కష్టపడితే నీకు రూపాయి వస్తుంది అనేది జ్ఞాపకం చేసుకోవాలా. ఈ రోజు పలావుతో తిని రేపు పచ్చడితో తినేటువంటి జీవితాన్ని కొని తెచ్చుకోకూడదు. ఈ రోజు ఉందలే కదా అని చెప్పి విపరీతముగా నువ్వు ఖర్చు పెట్టినట్లయితే కూర్చొని తిన్నామంటే కొండైనా కానీ తరిగిపోతుంది. నువ్వు సంపాదించినటువంటి ఆస్తుపాస్తులు అన్నీ కూడా ఏమైపోతాయి? తరిగిపోతాయి. అందుకే
చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే దేవుడు చక్కని వర్తమానాన్ని తెలియపరిచాడు. నేను ఇచ్చినటువంటి ధన్యతను నువ్వు పోగొట్టుకున్నావు కాబట్టి ఇక మీదట నీవు నీ సొంత కాళ్ళ మీద ఎదిగి నువ్వు ఆహారం కోసం ఎంతలా కష్టపడతావంటే చూడు, నువ్వు కష్టపడాల్సినటువంటి శ్రమ, ఆ వేదన ఎలా ఉంటుందో నువ్వు ఒకసారి దాన్ని చూడు. నువ్వు కష్టపడకుండానే నేను నీకు అన్ని ఇస్తే నా ఆజ్ఞను అతిక్రమిస్తావా? చూడేక దేవుడు ఏం చెప్పాడు? నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా కష్టపడి చెమటూర్చి ఆహారాన్ని పండించుకొని దాన్ని తింటావు. ఆహారం పండించుకోవాలంటే అది మామూలు విషయమా కాదు. దానిలో ఎంత సేకరణ ఉందో తెలుసా? ఒక వ్యక్తి పొలాన్ని దున్నాలి. పొలాన్ని ఏం చేయాలి? దున్నాలి. అందులో ఉన్నటువంటి చెట్లన్నిటిని కూడా కొట్టివేసి ఆ పొలాన్ని చక్కగా దున్ని నీరు పట్టి విత్తనాలు వేయాలి. చూసారా? మొదట నువ్వు కష్టపడకుండానే దేవుడు ఇచ్చాడుగా, ఎందుకు నిలబెట్టుకోవాలా? ఈ దినాన్ని అంటారు చాలా మంది తెలియనటువంటి మూర్ఖులు ఏమంటారంటే, దేవుడు మనిషిని సృష్టించడం దేనికి, ఇటువంటి శ్రమలు పెట్టి మనిషిని ఇది చేయడం దేనికి, పాత పెడతం దేనికి అనేటువంటి మూర్ఖులు ఎవరైతే ఉన్నారో, మొదట చూసినట్లయితే దేవుడు నీకు ఇచ్చినటువంటి ధన్యతను నువ్వు పోగొట్టుకున్నావు. హల్లెలూయా. రెండోదిగా చూసుకున్నట్లయితే మనిషి తన కాళ్ళ మీద కష్టపడి కుటుంబాన్ని పోషించుకోవడం ఎలా జరిగింది అనేది ఇక్కడ ఈ వాక్యం ద్వారా జరుగుతుంది. అయినా నువ్వు అంతలా కష్టపడినా, ఆహారం కోసం అంతలా కష్టపడి నువ్వు సమృద్ధిగా ఆహారాన్ని పొందుకున్నా కానీ ఈ దేహం అనేది మన్ను నుండి తీయబడింది కనుక మరలా మన్నైపోతుంది. దానివల్ల నీకు ఉపయోగం ఏమి లేదు. నువ్వు ఈ దేహాన్ని నువ్వు పోషించుకుంటున్నావు. దేవుడిచ్చినటువంటి ఆత్మను నువ్వు పోషించటల్లా. హల్లెలూయా. దేవుడి నీ మీద ఆధారపడటల్లా. నువ్వే దేవుడి మీద ఆధారపడుతున్నావు. చూసావా? మానవుడు దేవుడి మీద ఆధారపడుతున్నాడు కానీ దేవుడు మానవుడి మీద ఎక్కడ కూడా ఆధారపడుతున్నా. ఇప్పుడు నువ్వు దేనికోసం కష్టపడుతున్నావు? నీ దేహం కోసం నువ్వు ప్రతిదినము కూడా చెమటూర్చి కష్టపడి ఒళ్ళంతా పులిసేటట్లుగా పనిచేసి అప్పుడు నీ యొక్కకు ఆహారం వస్తుంది. నువ్వు ఇంట్లో కూర్చుంటే నీకు ఆహారం వస్తుందా? రాదు. నువ్వు కష్టపడితేనే నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోగలుగుతావు, నీ పొట్టను నువ్వు నింపుకోగలుగుతావు. కానీ నీలో ఉన్నటువంటి ఆత్మకు అదేమీ లేదు. దానికి కష్టం అనేది తెలియదు. తెలుస్తుందా? దేవుడు చూసారా ఎంత చక్కని వర్తమానాన్ని మన అందరికి కూడా బయలుపరిచాడు. ఇస్మంటివి కదా మనిషి వినాల్సింది. ఇవన్నీ వింటేనే రెండవసారి మనం దేవుణ్ణి ఏమడగాల అనేది తెలుస్తుంది. ఏది పడితే అది అనకూడదు దేవుణ్ణి. నువ్వు ఏది పడితే అది అడిగావనుకో, దేవుడు ఇచ్చేటువంటి దీవెనలన్నీ నువ్వు దీనికే పోగొట్టుకుంటే తర్వాత నీకు దీవెనలు మిగిలి ఉండవు. దీవెనలు మిగిలి ఉంటాయా? మిగిలి ఉండవు. ఆ దీవెనలు మిగిలి లేనప్పుడు నీకేముంటుంది? ఏమేమి ఉండదు. మనం ఇక్కడ 3 తెలుసుకున్నాం. మొదటిగా ఏమి తెలుసుకున్నాము? మానవుడు ఎలా రూపింపబడ్డాడు అనేది మొదటిగా మనం తెలుసుకున్నాం. అది ఎవరి ద్వారా రూపింపబడ్డాడు? దేవుడైనటువంటి యెహోవా ద్వారా.
ఆయన ద్వారానే మానవుడు రూపింపబడ్డాడు. రెండవదిగా మనం చదువుకున్నాం. రెండవదిగా ఏం చదువుకున్నాం? మొన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును. మొన్నే కదా అది మట్టిలో నుండి తీసింది కాబట్టి మరలా మట్టి అయిపోతుంది. ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చింది కాబట్టి అది మరలా తిరిగి దేవుని యొద్దకే చేరుతుంది. ఎన్నోది ఇది? రెండవది. మూడవది ఏం చెప్పుకున్నాము? ఎక్కడ నుండి తీపడ్డాడు మనిషి? మట్టి నుండి తీపడ్డాడు. అదే మట్టిని సాగు చేసుకొని పంట పండించుకొని చెమటూడ్చి కష్టపడి నువ్వు ఆహారం తినాలి. అది మూడవది. అర్థమవుతుందా? ఎన్ని అర్థమయ్యి? మూడు అర్థమయ్యి. ఇప్పుడు నాలుగవదిగా తెలుసుకోవాలి. ప్రసంగి 3వ అధ్యాయము 20వ వచనం. నాలుగవదిగా మనం తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా నేను చెబుతున్నప్పుడే మీరు రాసుకుంటే చక్కగా ఎవరైనా అడిగినప్పుడు మీరు చెప్పడానికి బాగుంటుంది. ప్రసంగి 3వ అధ్యాయము 20వ వచనం. సమస్తము ఒక్క స్థలములకే పోగును. సమస్తము మట్టిలో నుండి పుట్టెను, సమస్తము మట్టికే తిరిగిపోవును. హల్లెలూయా. ఈ సమస్తము దేవుడు చేసినటువంటి సృష్టి అంతా కూడా ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడ నుండి వచ్చింది? మట్టిలో నుండే. మట్టిలో నుండే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా రూపాన్ని ఇచ్చి ప్రతి ఒక్క జీవికి కూడా రూపాన్ని ఇచ్చాడు. ఇవన్నీ కూడా మట్టిలో నుండి వచ్చినవే. ఆ తర్వాత కాలం నుండి జనరేషన్ ఏమైంది? మనుష్యుని ద్వారా మనుష్యుడు, జంతువుల ద్వారా జంతువులు, కీటకాల ద్వారా కీటకాలు, చెట్లు ఫలాలు, వాటిలో నుండి వచ్చేటువంటి విత్తనముల ద్వారా మరలా చూసారా? వీటన్నిటిని కూడా ఇలా ఇచ్చాడు దేవుడు. ఇవన్నీ కూడా ఒక్క స్థలమునికే పోతావి. ఇవన్నీ కూడా ఒకే స్థలమునికి వెళ్ళాలి. ఈ జీవితాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇవి వెళ్ళాల్సినటువంటి స్థలము ఒకటి ఉంది. ఆ స్థలములోనికే ఇవన్నీ కూడా చేరుకుంటవి. హల్లెలూయా. నాలుగవదిగా ఏమి తెలుసుకున్నాము? సమస్తము కూడా మట్టి నుండి వచ్చినవి కనుక, ఆ మట్టిలో నుండే వచ్చినవి కనుక తిరిగి అన్ని కూడా మట్టి అయిపోతవి, అన్ని కూడా గతించిపోతవి. ఇవన్నీ కూడా ఒకే స్థలమునకు వెళ్ళాలి. చూసారా ఎంత చక్కని వర్తమానాలు దేవుడు ఎక్కించాడు. అసలు సృష్టి ఎలా వచ్చింది అనేది స్పష్టంగా దేవుడు తెలియపరిచాడు. ఇంతేనా సృష్టి వచ్చింది? ఇంకా వేరే విధంగా వచ్చింది? ఐదవదిగా చూసుకున్నట్లయితే దానియేలు గ్రంథము
12వ అధ్యాయము 2వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. మరియు సమాధిలో నిద్రించిన అనేకులు మేలుకొందురు. కొందరు నిత్య జీవమును అనుభవించుటకు, కొందరు నిద్ర పాలగుటకు, నిత్యముగా హేయము కలుగుటకు మేలుకొందురు. హల్లెలూయా. ఈ సమాధిలో నిద్రించుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఒక సమయంలో మేలుకునేటట్లుగా తన వాక్కును బయలుపరుస్తాడు. ముందుగా ఏం చేస్తాడు? తన వాక్కును బయలుపరుస్తాడు. ఎప్పుడైతే తన వాక్కు బయలుపరచబడుతుందో అప్పుడు దేవుని యందు నిద్రించుచున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, దేవుని యందు నిద్రించుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ముందుగా మేలుకుంటారు. హల్లెలూయా. దేవుని యందు నిద్రించిన వారంటే దేవుని ఆత్మను కలిగినటువంటి వారు, అంటే ఆ ఆత్మను పొందుకున్నటువంటి వారు, భూమి మీద మానవుడిగా పుట్టినటువంటి వాడు. ఆయన ఎటువంటి వారు? మానవుల్లో నీతిమంతులు ఉన్నారు, పాపాత్ములు ఉన్నారు. ఈ పాపాత్ములు అందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? వీళ్ళందరూ కూడా నిందల పాలవడానికి. వీరందరూ కూడా వీరి మీద ఉన్నటువంటి నిందలు తీర్పులోనికి వచ్చేటువంటి వారు. పాపము చేసిన ప్రతి ఒక్కడు కూడా తీర్పులోనికి వస్తాడు. ఆ తీర్పులోనికి వచ్చిన తర్వాత అతని మీద ఉన్నటువంటి నిందను రుజువు చేసుకున్న తర్వాత ఇతడు వెళ్ళాల్సినటువంటి స్థలములకు దేవుడు పంపిస్తాడు. హల్లెలూయా. ఎవరైతే దేవుని ఆత్మను పొందుకొని ఉంటారో, దేవుని క్రియలు భూమి మీద చేస్తూ ఉంటారు, ఉన్నారు కదా అసలు వారు. ఎక్కడో కోటికి ఒక్కళ్ళు చూశారు. మరి ఇక కోటికి ఒక్కళ్ళు దేవుని ఆత్మను పొందుకున్నటువంటి వారు. ఈ దేవుని ఆత్మను పొందుకున్నటువంటి వారి నోట ఏముండిద్ది? దేవుని వాక్యం ఉండిద్ది. ఇక వారి నోటి నుండి దేవుని వాక్యం అనేది బయలుపరచబడుతుంది. దేవుని కొరకు ఈ భూమి మీద అనేకులకు సువార్తను అందించి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా హతసాక్షులుగా అయినటువంటి వారు, వీరందరూ కూడా ప్రభువునందు నిద్రించుచున్నటువంటి వారు. రెండు త్రోవలు ఉన్నాయి. ఎన్ని త్రోవలు ఉన్నాయి? 2 త్రోవలు ఉన్నాయి. ఒకటి జీవమునకు పోయేటువంటి మార్గము, రెండవది తీర్పు. అర్థమైందా? పాతాళమునకు పోయేటువంటిది ఆ తీర్పు. ఆ జీవ మార్గము గుండా పోయినటువంటి వారు జీవ వృక్ష ఫలమునకు అర్హులుగా నిరూపించబడతారు. హల్లెలూయా. ఎవరైతే తమ మీద నిందలు ఉంటాయో, ఎవరైతే పాపములు మునిగిపోయి తమ పాప క్రియలను విడిచిపెట్టకుండా ఈ భూమి మీద దేవునికి విరుద్ధంగా నడిచినటువంటి వారు, దేవుని నమ్మనటువంటి వారు, వీరందరూ కూడా పాతాళమునకు వెళ్తారు. తీర్పు అనేది ఒకసారి జరుగుతుంది. అది ఎప్పుడంటే దేవుడు భూమి మీదకు వచ్చిన తర్వాత దేవదూతలు నీతిమంతులను పాపాత్ములను వేరు చేసి ఏమి చేస్తాడు? వీటన్నిటిని, పాపాత్ములు ఎవరైతే ఉన్నారో అవన్నీ ఒక ద్వారమునకు, నీతిమంతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక ద్వారమునకు వెళ్ళేటువంటి సమయం ఉంది. హల్లెలూయా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి సమయం ధ్యానం అవుతుంది.
అంతసేపు కూర్చొని వాక్యాన్ని వినాలన్న కానీ మీరు కూడా వినలేదు. ఎందుకంటే విన్నటువంటి వాక్యం అన్నా మీ హృదయంలో ఉండాలి. అదే నా ఆశ. ఏ దినమో ఏ క్షణమో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని స్పష్టంగా వినండి. ఇక్కడ చూసినట్లయితే ఈ వాక్యంలో మీకు 27 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 27 వచనాలు. ఈ 27 వచనాలు నువ్వు స్పష్టంగా తెలుసుకున్న రోజే నువ్వు మరణం గురించి చెప్పగలుగుతావు, మనిషి జీవము గురించి కూడా చెప్పగలుగుతావు. 27 సగం, 27లో సగం అంత 13 26 13 నగలేదుగా. మరి అన్ని వినాలంటే నేను చెప్పింది ఇప్పుడు ఎన్ని? 4 ఎంత టైం పట్టింది? గంటన్నర పట్టింది 4కి. మరి మిగతాయి లెక్కేసుకుంటే ఇంకా మిగతాయి వచ్చేసరికి పెద్దవి కూడా ఉంటాయి. ఇక్కడ మనం ఒక వచనాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే నేను ఒక వచనాన్ని ఇక్కడ తెలియపరచాలనుకుంటున్నా. ఇక్కడ చూసినట్లయితే లాజరు అనేటువంటి నీతిపరుడు, భక్తిపరుడు అతడు చనిపోయాడు. మరి లాజరు అనేటువంటి నీతిపరుడు, భక్తిపరుడు, దేవుని వెంబడించినటువంటి వ్యక్తి, దేవుని వాక్యాన్ని గైకొనినటువంటి వ్యక్తి ఏమైపోయాడు? చనిపోయాడు. మరి ఇతను చనిపోయి ఎన్ని దినములయ్యింది? లాజరు చనిపోయి ఎన్ని దినములయ్యింది? యేసు ప్రభుల వారు లాజర్ని సమాధిలో నుండి బయటకు రప్పించి మరలా తనకు ప్రాణాన్ని పోసాడు కదా. అప్పటికి ఎన్ని దినములయ్యింది? కరెక్ట్గా చెప్పండి. ఎన్ని దినములు? నువ్వు కూడా నువ్వు కానీ ఇక్కడ చూసినట్లయితే లాజరు చనిపోయి 4 దినములయ్యింది. హల్లెలూయా! ఎన్ని దినములు? 4 దినములు. మరి 4 దినములప్పుడు చనిపోయినటువంటి లాజరు ఎలా బ్రతికాడు అనేది ఆలోచన చేయాలి ఒకసారి. ఆయనకి ఎంతమంది సహోదరులు ఉన్నారు? 2 సహోదరులు ఉన్నారు. ఎవరెవరు వాళ్ళ పేరు? మార్తా, మరియా. వీళ్ళిద్దరూ కూడా లాజరు యొక్క సహోదరులు. కానీ ఇక్కడ చూసినట్లయితే లాజరు యొక్క సహోదరులు ఎంతగానో విలాపిస్తున్నారు. ఎంతగానో విలపించడం అంటే ఏడుస్తున్నారు. ఎవరి కోసం ఏడుస్తున్నారు? లాజరు కోసం. ఎందుకని లాజరు కోసం అంతలా ఏడుస్తున్నారు? తోడ పుట్టినటువంటి సహోదరుడు కాబట్టి తన కోసం ఎంతగానో విలపిస్తూ ఉన్నారు. ఎన్ని రోజుల నుండి? 4 రోజుల దాకా కూడా విలపిస్తూనే ఉంటారు. ఆమె ఎప్పుడు పడితే అప్పుడు, ఎప్పుడైనా కానీ ఎక్కడికి వెళ్తాను అనుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు? ఆ సమాధి ఎదురు వెళ్ళిద్దని చెప్పి ఆ ప్రజలు కూడా ఎక్కడున్నారు? లాజరు యొక్క గృహం దగ్గర ఉన్నారు. ప్రజలందరూ కూడా ఎక్కడ ఉన్నారు? ఎందుకంటే మరియా అంతలా ప్రలాపిస్తుంది తన సహోదరుడి కోసం. ఆమె హృదయంలో ఒకటి అనుకుంది. ఏమనుకోని ఉండింది?
ఆ దినమందు మనుష్య కుమారుడు అక్కడ ఉన్నట్లయితే, ఆ దేవుడు అక్కడ ఉన్నట్లయితే అతనికి మరణం అనేది వచ్చి ఉండేది కాదు అని చెప్పి ఆమె మనస్సులో అనుకుంటూ ఏడుస్తూ ఉంది. మరి ఇక్కడ చూసినట్లయితే మార్త ఎలా ఉంది? చనిపోయినటువంటి వాడు మరలా తిరిగిరాడు, చనిపోయినటువంటి వాడు మరలా తిరిగిరాడు. ప్రభునందు నిద్రించినటువంటి వాడు ప్రభు స్వరం అనేది ఒక దినము వినిపించినప్పుడు అతడు తప్పగా మేలుకుంటాడు, పునరుద్ధానమందు లేకుస్తాడు అని చెప్పి మార్త తన హృదయంలో అనుకుంటుంది. కానీ ఈ కార్యము జరిగినప్పుడు, లాజరు చనిపోయినప్పుడు చూసినట్లయితే యేసు ప్రభుల వారు అక్కడే ఉన్నారా? లేదు. మరి ఎందుకని ఆయన అక్కడ లేడు? ప్రజలందరూ కూడా ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన అనేకమైన సూచక్రియలు చేశాడు. గుడ్డివారిని చూపించాడు, కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు, మోగవాడు మాట్లాడగలిగేటట్లు చేశాడు, చెవిటివాడు వినగలిగేటట్లు చేశాడు. కానీ ఇక్కడ మరణం చూసేసరికి చనిపోయినటువంటి వ్యక్తిని బతికియాలి. ఈ మరణం చూసారా? ఇవన్నీ చేశాడు, కానీ చనిపోయినటువంటి వ్యక్తిని మొదటిసారిగా దేవుడు ఏం చేస్తున్నాడు? అతనిలో మరలా ఆ జీవవాయువు ఉండేటట్లుగా, తిరిగి మరలా అతనిలో చేరేటట్లుగా దేవుడు ఈ సూచన క్రియలు చేయటానికి ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొనటానికి ఎవరు వచ్చారు? ముందుగా ఎవరు వచ్చారు? యేసు ప్రభుల వారిని ఎదుర్కొనటానికి ఎవరు? మార్త వచ్చి ఏమంటుంది? ప్రభు, నీవు ఇక్కడ ఉండొచ్చు, నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. ఏమంటుంది? నువ్వు ఇక్కడ ఉండొచ్చు, ఉండినట్లయితే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు అని అంటున్నప్పుడు ఆయన చక్కగా ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఏమని ధైర్యం ఇస్తున్నాడు? నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా మరలా తిరిగి బ్రతుకుతాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు మన ఎన్నడూ కూడా మరణం చూడడు. హల్లెలూయా! చూసారా? దేవుడు చక్కగా అంత ధైర్యాన్ని ఇచ్చాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది? అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ గుడ్డివాడికి చూపించినటువంటి దేవుడు ఈ దిన మన సమాధిలో ఉన్నటువంటి లాజరుని కూడా బ్రతికించగలడు. హల్లెలూయా! చూసారా? గుడ్డివాడికి చూపించినటువంటి దేవుడు లాజరుని కూడా సమాధిలో నుండి బ్రతికించగలడు, బయటికి తీసుకురాగలడు. కానీ మార్త ఒక మాట ఉంది, పునరుద్ధానమందు లేస్తాడు. ఎప్పుడు లేస్తాడు? ప్రభువునందు నిద్రించిన ప్రతి ఒక్కరు కూడా పునరుద్ధానమందు లేస్తారు అని నాకు విశ్వాసం ఉంది అని చెప్తుంది. చూసారా? పునరుద్ధానం లేపుతారని చెప్పి చెబుతుంది. యేసు ప్రభుల వారు ఇప్పుడే ఈ దినమే నీ సహోదరుడు లేస్తాడు అని యేసు ప్రభుల వారు చెబుతుంటే ఈ మాట్లాడుతుంది, పునరుద్ధానమందు ప్రభువునందు నిద్రించిన ప్రతి ఒక్కరు కూడా లేస్తారు. ఇక్కడ ఏంటి అసలు ఎట్టామా? ఆయన ఎదుట నిలబడి ఉన్నటువంటి ఆ మార్త ఎందుకు
ఆ మాట అంది. ఆమెకు ఏమనిపించింది? చనిపోయినటువంటి లాజరు మరలా బతకడు, ఇప్పటికే 4 దినములైపోయింది, ఇప్పటికే 4 దినములైపోయింది, చనిపోయినటువంటి లాజరు బతకడు అనే ఆ ఒక్క విశ్వాసం తప్ప విశ్వాసం అనేది ఆమెలో లేదు. ఆ అపవిశ్వాసమే ఆమెలో ఉండిపోయింది, ఎలా లేస్తాడు అని. కానీ అక్కడ ఉన్నటువంటి జనసమూహం మొత్తం కూడా ఏమనుకుంటున్నారంటే, గుడ్డివాడికి చూపించినటువంటి ఆ దేవుడు మరలా ఈ లాజరుని కూడా తిరిగి బ్రతికించగలడు. హల్లెలూయా. అప్పుడు ఎన్నిసార్లు చెబుతున్నా కానీ మార్త ఆమెలోనికి విశ్వాసం అనేది రావటల్లా. అందుకని ఏమన్నాడు? నీవు వెళ్ళి ఎవరిని పిలవమన్నాడు? ఎవరిని పిలవమన్నాడు? మరియా, నీ సహోదరిని పిలువు అని అన్నప్పుడు ఆమె వెళ్ళి ఎవరికి తెలియపరిచింది? మరియకు తెలియపరిచింది. హల్లెలూయా. మరి అలా తెలియపరిచిన తర్వాత మరియమ్మ తల్లి మరియ ఏం చేసింది? తాను పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాల మీద పడి ఏడుస్తూ ఉంది. మరియ ఏం చేసింది? ఏడుస్తూ ఉంది. మరి ఏమేమి చేసింది? అక్కడ నిలబడి, నీవు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు అని అంటుంది. కానీ ఆమె విశ్వాసం ఎక్కడ? ఏమో విశ్వాసం ఎక్కడ? ఆమె ఏడ్చేసరికి యేసు ప్రభులు వారు కూడా ఏం చేశాడు? అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏడ్చారు. అప్పుడు ఆయన హృదయంలో దుఃఖం అనేది వచ్చి యేసు ప్రభులు వారు కంటతడి పెట్టాడు. అలా ఉండాలి హృదయం అనేది. మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలంటే, మనం చేస్తున్నటువంటి ప్రార్థనలో ఎంత నీతి ఉంది, నువ్వు ఏమి అడుగుతున్నావు ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. నువ్వు అడిగేది సరైనదా కాదా అనేది ఆలోచన చేయి. ఎవరి భక్తి వల్ల దేవుడు మొదట అడిగేసాడు? మళ్ళా అక్కడ నిలబడినటువంటి దేవుడు ఎవరి భక్తి చేత ముందుకు నడిచాడు? ఎవరి భక్తి చేత? మరియ భక్తి చేత ముందుకు నడిచి ఆ సమాధి ద్వారం ఎదుకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభుల వారు మాట చెబితే ఆ బండరాయి తరిగిపోదా? తరిగిపోయింది. కానీ దేవుని చేతిలో మానవుడి పాత్ర కూడా ఉండాలి. హల్లెలూయా. దేవుని చేతిలో మానవుడి పాత్ర ఉండాలి అని దేవుడు అక్కడ ఆశపడ్డాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారిని పంపించి ఆ బండను పక్కకు జరపమని చెబుతుంటే, ఆ రాయిని పక్కకు తొలగమని చెబుతుంటే, అక్కడ ఉన్నటువంటి మార్త ఏమంటుంది? అక్కడ ఉన్నటువంటి మార్త చూసినట్లయితే అతడు చనిపోయి 4 దినములయ్యింది, వాసన వస్తాడు. ఎన్ని దినములయ్యింది? 4 దినములైపోయింది. ఆ రాయి కదిలించినట్లయితే వాసన వచ్చేస్తుంది. రాయిని కదిలియవద్దు అని చెప్పి మార్త అంటాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నీ విశ్వాసం ఎక్కడ? ఏది నీ విశ్వాసం? ఏది? నీవు విశ్వాసం నీలో ఉంటేనే కదా దేవుడు చేస్తున్నటువంటి కార్యాలు నువ్వు పొందుకోగలుగుతావు. విశ్వాసం లేకుండా నువ్వు ఎన్నాళ్ళు ఉన్నా కానీ వ్యర్థమే.
అర్థమైందా? ఆ విశ్వాసం ఉంటేనే, ఆ కన్నీరు విడిచినటువంటి విశ్వాసము దేవుడు చూసి ముందుకు సాగి ఆ చనిపోయినటువంటి లాజరును లేపాలి అని చెప్పి దేవుడు ముందుకు వచ్చి అక్కడ ఉన్నటువంటి రాయిని పక్కకు దొరికిమని చెబుతుంటే తన సహోదరైనటువంటి మార్త మటుకి అవిశ్వాసంతో ఉంది, అందుకే వాసన వస్తుంది అని అంటాడు. ఇక్కడ జీవము కలిగిన దేవుడు చూసినట్లయితే ఒక్క మాటతోనే ఒంటి నిండా కూడా ఏం చుట్టూ ఉన్నాయి? వస్త్రము చుట్టూ ఉంది. మరి వస్త్రము చుట్టూ ఉన్నటువంటి లాజరు ఒక్క మాటతోనే సమాధిలో నుండి బయటికి వచ్చి ప్రభు ఎదుట నిలబడ్డాడు. హల్లెలూయా! ఆయన విశ్వాసం, ఈమె విశ్వాసం, ఈ రెండు కూడా చనిపోయినటువంటి వారిని లేపగలిగినవి. చేసేటువంటి ప్రార్థన కూడా కార్యం జరగటలేదు అనంటే ఆ మరియా ఏడ్చి ప్రలాపించినట్లుగా నువ్వు చేయటం లేదు. అనారోగ్యంగా పడి ఉన్నావా? కుటుంబంలో సమస్యలు వస్తున్నావా? వీటన్నిటికీ కూడా ఒకటే పరిహారము. ఏమిటా పరిహారము? ప్రార్థన. ప్రార్థనతో నీ జీవితాన్ని ప్రారంభించినట్లయితే దేవుడి నీ పట్ల గొప్ప కార్యములు జరిపిస్తాడు. హల్లెలూయా! అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఏంటి ఎంతవరకు మనం చూసినటువంటి సూచక్రియలు చూసినట్లయితే వేరుగా ఉన్నవి, ఇప్పుడు చూసినట్లయితే చనిపోయినటువంటి వ్యక్తి కూడా ఆయన మాట విని లేచి వచ్చాడు. ఎంత అద్భుత కార్యమును మనందరము కూడా చూడగలిగాము అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. హల్లెలూయా! ఆ చనిపోయి లేచినటువంటి లాజరు కోసం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో వారు అందరూ కూడా చూడాలని చెప్పి వచ్చారు. చూసారా? అది కదా కార్యం. అవునా కదా? కార్యం జరిగిందా లేదా? దీని గురించి మళ్ళా నేను అడుగుతా. ఎందుకంటే ప్రభువునందు నిద్రించిన వారు ఎప్పుడు లేస్తారు, ఎలా లేస్తారు అనేది దీని గురించి మళ్ళా అడుగుతా. సమయం అనేది చాలా అవుతుంది. మరి చెప్పినటువంటి వాక్యాలన్నా కానీ మీ హృదయంలో ఉండాలి కదా. విన్నాము, ఒక చెవితో విన్నాము, ఒక చెవితో వదిలేసామంటే మన మందిరానికి వచ్చినా కానీ అర్థమైందా? ఒక చెవుతో నుండి మరొక చెవుల నుండి ఏం చేసుకోవాలి? బయటకు పోనీయకుండా హృదయంలో భద్రపరచుకోవాలి. హల్లెలూయా! నువ్వు ఎప్పుడైతే హృదయంలో భద్రపరచుకుంటావో నీ హృదయంలో ఉన్నటువంటి వాక్యాన్ని అపవాది దొంగిలించదు. మొదటిగా మనం ఏం నేర్చుకున్నాము? దేవుడైనటువంటి యెహోవా నేల మట్టి నుండి నరుని నిర్మించాడు. ఒక బొమ్మగా చేసి జీవవాయువును వదగా నరుడు జీవాత్మ కలిగాడు. హల్లెలూయా! రెండవదిగా చూసినట్లయితే మన్నైనది వెనక్కి మరలా మన్నైపోవును. ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చినది కనుక మరలా ఆత్మ దేవుని యొద్దకే చేరును. హల్లెలూయా! మూడవది, మానవుడు దేవుడిచ్చినటువంటి మొదటి ఆహారాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి తర్వాత తన కష్టపడి ఏ మన్నులో నుండి మానవుడు వచ్చాడో అదే మన్నును సాగు చేసుకొని కష్టపడి చెమటూర్చి ఆహారాన్ని పండించుకొని ఆ ఆహారాన్ని తింటాడు. మూడవదిగా చూసినట్లయితే నాలుగవది, సమస్తము ఒక చోటకి చేరును. ఎవరి ఆత్మైనా కానీ
ఒక చోటకే చేరుతుంది. ప్రతి ఒక్క జీవిలో కూడా ఆత్మ ఉంటుంది. హల్లెలూయా. ప్రతి ఒక్క జీవిలో ఉన్నటువంటి ఆత్మ ఒక స్థలంలోకే పోవాలి అని మనం తెలుసుకున్నాం. ఐదవది లాజరు గురించి. చనిపోయినటువంటి లాజరు, నిద్రించినటువంటి లాజరు, ఆయన మరలా తిరిగి ఎలా పునరుజ్జీవాన్ని పొందుకున్నాడో ఈ కార్యాన్ని చూడటానికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది కూడా వచ్చి ప్రభువునందు ఇంకా విశ్వాసం వచ్చారు. అట్టి విశ్వాసం తనకు కావాల్సింది. అవునా కాదు? ఈ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి ఒక్కటి కూడా సత్యమైనది. ఇది సత్యము అనే మాటకు ముద్ర వేయబడినటువంటి పరిశుద్ధ గ్రంథము. ఇందులో ఉన్నటువంటి మాట ప్రతి ఒక్కటి కూడా విలువైనది. ఈ విలువైనటువంటి వాక్యాన్ని వినేటప్పుడు నీ హృదయము మట్టికి దేవుని తట్టుకు తిప్పినట్లయితే చెప్పబడినటువంటి వాక్యం మొత్తం కూడా నీ హృదయంలోకి వెళుతుంది. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.